అనకాపల్లి సిపిఎం కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కె లోకనాథం మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతకై డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బైక్ యాత్ర ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమం కొరకై నేడు విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. సెజ్ కార్మికుల భద్రత కోసం సిపిఎం పార్టీ రేపు 14వ తేదీ నుండి 20 వరకు రక్షణ యాత్ర నిర్వహిస్తూ ఉంది. ఒకవైపున అనకాపల్లి ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంకోవైపున భద్రత లేని స్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ కంపెనీ కూడా సేఫ్టీ ఆడిట్ కానీ లేదు థర్డ్ పార్టీ ఆడిట్ జరగట్లేదు. ప్రమాదాలు జరిగితే దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం కానీ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవడం కానీ ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. అదే కాకుండా ఒకవైపున బిజినెస్ చేయడానికి వ్యాపారం చేయడానికి మేము సరళీకృతం చేసాం, ఆన్లైన్లోనే అన్ని రకాలైన పర్మిషన్లు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది. అదే సందర్భంలో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల భద్రత విషయంలో మాత్రం ఈరోజు చర్యలు చేపడుతున్న అంశాలేమి లేవు. అదే కాకుండా సేఫ్టీ ఆడిట్ 6 నెలలకు ఒకసారి జరగాలి, 6 నెలలకి జరగట్లేదు. థర్డ్ పార్టీ ఆడిట్ జరగాలి. అంతకుముందు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జీవో నెంబర్ 62 తీసుకొచ్చి బాయిలర్కి సంబంధించిన దాంట్లో కానీ లేదంటే ప్రొడక్షన్కి సంబంధించిన దాంట్లో కానీ ఆడిట్ జరపాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లోనే అన్ని రకాలైన ఆడిట్ జరగాలని ఒక కొత్త జీవో తీసుకొచ్చారు. దీనివల్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాల మీద పెట్టే కేసులు కూడా అంతంత మాత్రమే పెడుతున్నారు. 125, 125B పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కానీ మొన్నే మనందరం చూసాం, ఎసెన్షియా కంపెనీకి సంబంధించిన దాంట్లో ఒక పెద్ద ప్రమాదం జరిగితే దాదాపు 17 మంది చనిపోయారు, 36 మంది క్షతగాతులు అయ్యారు. ఇంత పెద్ద ప్రమాదం భవిష్యత్తులో కూడా జరిగేదానికి అవకాశం ఉంటుందనేది అనేక మంది నిపుణులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు చూసినప్పుడు ఆ బిల్డింగ్ యొక్క డిజైనే బాగలేదనేది తెలియజేస్తున్నారు. అంటే పరిశ్రమ స్టార్ట్ అయిన దగ్గర నుండి డిజైన్కి సంబంధించి, ప్రొడక్షన్కి సంబంధించి, బాయిలర్కి సంబంధించి అన్ని రకాలైన ఆడిట్ జరగాలి. ఆడిట్ జరగకపోవడం వల్ల అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు యాజమాన్యాల మీద చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. అదే కాదు, ఒకవైపున ప్రభుత్వం భూములు ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, కరెంట్ ఇస్తుంది, అన్ని రకాలైన సబ్సిడీలు ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నియంత్రణలో ఈ కంపెనీలు ఉండే స్థితిలో లేవు. స్థానికులు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి 70% ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కూడా లేదు. కాంట్రాక్ట్ లేబర్గా ఇస్తూ ఉన్నారు. పర్మనెంట్ వర్కర్కి 30,000, 40,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 14,000, 18,000 ఇస్తున్నారు. స్థానికులు అంటే ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వని స్థితి వచ్చేస్తుంది. ఒకవైపున పరిశ్రమ అభివృద్ధి జరుగుతున్నప్పుడు, భూములు ఇస్తున్నప్పుడు ఎవరైతే భూములు కోల్పోయారో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ అంశాల మీద సిపిఎం పార్టీగా అటు కార్మికులకి ఇటు ప్రజలకి చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతోనే యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరూ భాగస్వామయ్యి స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని 20వ తేదీన అచితాపురంలో జరిగే బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తాం.